ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్కు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. ఓటర్లు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. మనతో మాట్లాడేందుకు ఎన్నికలకు సంబంధించి మొదటి 2 గంటల్లో పర్సెంటేజ్ ఎట్లా ఉంది కలెక్టర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది పోలింగ్ ఈ రోజు మొదటి విడతకు సంబంధించి? సో ఇప్పుడు మనం అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ ఇచోడ హై స్కూల్లో పోలింగ్ స్టేషన్కి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏవైతే 9 o'clock రిపోర్ట్ ఉన్నాయో అది మనం అరౌండ్ 11% పోల్ పర్సెంటేజ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మన ఓటర్స్ కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ వచ్చి ఓట్ హక్కు కూడా వినియోగిస్తున్నారు. సో అన్ని ఏర్పాట్లు కూడా పోలింగ్ పార్టీ సంబంధించిన కానీ తర్వాత హెల్ప్ డెస్క్లు కానీ అండ్ వాళ్ళకి కావాల్సిన ఈ షేడ్ కానీ అవి అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మనం ఇక్కడ పోలింగ్ ఏజెంట్స్ కూడా ఉన్నారు. తర్వాత మనం ఏ విధంగా బ్యాలెట్ పేపర్ ఫోల్డ్ చేయాలి, తర్వాత అది మార్క్ ఏవైతే ఉన్నాయో, తర్వాత ఇండెలిబుల్ ఇంక్ కూడా అవి అన్నీ కూడా సజావుగానే జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు మొత్తం ఈ 6 మండల్స్లో ఎక్కడైనా ఏమి ఇష్యూ కూడా రిపోర్ట్ కాలేదు. ప్రతి ఒక్క చోట్ల హెవీ టర్న్అవుట్ కూడా ఉంది. కొత్త ఓటర్లకు ఏం మెసేజ్ చేస్తారు? చాలామంది ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అంటున్నారు, ఎట్లా చేస్తారు? సో కరెక్టే. మనం బేసికల్గా మనం ఒకటేమో ఈ ఓటర్ స్లిప్ మనం సజావుగానే మంచిగా చేయడం జరిగింది. అండ్ తర్వాత బిఎల్ఓస్ కూడా ఇప్పుడు కూడా హెల్ప్ డెస్క్లో ఉన్నారు కాబట్టి వీఆర్ గైడింగ్ ద ఓటర్స్ మీ ఏ పోలింగ్ స్టేషన్కి ఓటు హక్కు వినియోగించుకోవాలి. తర్వాత దీంతోపాటు మేజర్గా ఇక్కడ కూడా వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఈ బ్యాలెట్ పేపర్ కొందరు కొత్త ఓటర్స్ ఎవరైతే ఉన్నారో బ్యాలెట్ పేపర్లో ఓటు కూడా ఏ విధంగా వినియోగించుకోవాలి చెప్పడం జరుగుతుంది. యస్టర్డే కూడా మనం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తర్వాత వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కూడా బాగానే ప్రచారం చేయడం జరిగింది. సో అందరూ కొత్త ఓటర్స్కే అదే నేను కోరుతున్నాము, దయచేసి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల గ్రామం అభివృద్ధి కోసం చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైన. సో మీ గ్రామంలో అభివృద్ధి కోసం ఒక మంచి క్యాండిడేట్ మీరు ఎన్నుకోవాలి. వాటి సంబంధించిన మీరు పెద్ద ఎత్తున సంఖ్యలో వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలి. సమయం తక్కువ ఉంది, 1 o'clock వరకు లోపల వచ్చిన వాళ్ళకి అనుమతిస్తారని ఒక సందేహం ఉంది ఓటర్లలో. ఎప్పటి వరకు ఉంటుంది? మళ్ళీ 2 o'clock నుంచి కౌంటింగ్ మొదలవుతుంది అంటారు. సో 1 o'clock బేసికల్గా 1 o'clock మనం ఏవైతే క్యూలో ఓటర్స్ ఉంటారు, సో లాస్ట్ ఓటర్ నుంచి మరి వాళ్ళకి స్లిప్స్ ఇస్తూ వాళ్ళందరికీ కూడా మనం ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇస్తాము. మనం ఇంకొకటి ఇప్పుడు కూడా చూస్తే యాక్చువల్గా రష్ ఎక్కువ ఉంది. సో మా ఆలోచన ఏముంది అంటే ఈ రష్ మళ్ళీ 1 o'clock వరకు దాదాపు తగ్గిపోతాయి. స్టిల్ ఒకవేళ రష్ ఉన్నా కూడా ఈ ఒకటే పద్ధతి. దీంతోపాటు మనం ఈ రిజర్వ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ తర్వాత పోలింగ్ ఆఫీసర్స్ కానీ మాస్టర్ ట్రైనర్స్ కానీ పంపించి తొందరగా కంప్లీట్ చేసి మరి 2 o'clock కౌంటింగ్ కూడా కమెన్స్మెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, చాలామంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకునే కోసం పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. ఓటర్స్ అంతా కూడా మార్నింగ్ 7 నుంచి కూడా స్టార్ట్ అయ్యారు ఓటు వేసుకోవడానికి. తమ ఓటు హక్కును వినియోగించడం కోసం పోలింగ్ స్టేషన్ వద్ద క్యూ లైన్లలో బారులు తీరినట్టుగా చూసుకోవచ్చు. అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే మొదటి విడత జరుగుతుందో ఆదిలాబాద్తో పాటు నిర్మల్, కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద ప్రస్తుతం అయితే ఉదయం 10 o'clock వరకు కూడా పెద్ద ఎత్తున ఓటర్స్ తరలి రావడం జరిగింది. మొదటి 3 గంటల్లో అంటే దాదాపు 20 నుంచి 30% మేర పోలింగ్ జరిగి ఉండవచ్చు అని అధికారులు ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తున రెక్టిఫై చేస్తాం. ఖచ్చితంగా ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ జరిగే విధంగా భారీ ఏర్పాట్లు చేపట్టాం. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అంతా కూడా ప్రారంభమై సాయంత్రం 5-6 గంటల వరకు చివరి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కలెక్టర్ గారు పేర్కొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ ఇచోడ నుంచి.